ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమతః సురుచో వేన ఆవహ స బుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ఇది ఓ చక్కటి మంత్రం. ఇది ఇందులో వెనక మంత్రాల్లో లాగా వాయువో ఇంద్రుడో ఇతరమైనటువంటి మనకు భౌతికంగా తెలిసి వచ్చేటువంటి దేవతలు కాకుండా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించినటువంటి ప్రార్థనగా దీన్ని మనం తీసుకుంటాం. బ్రహ్మ యజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమతః సురుచో వేన ఆవహ స బుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ప్రథమం అంటే మొట్టమొదటిగా, అందరికంటే ఆది స్వరూపుడు అటువంటి పరమాత్మ. పురస్తాత్, పురస్తాత్ అంటే ఎదురుగా అని అర్థం. మామూలుగా తూర్పు దిక్కుగా అనేటువంటి అర్థం కూడా ఉంది. అంటే ఇక్కడ సాక్షాత్తు సూర్య భగవాను పరమాత్మ స్వరూపంగా భావన చేస్తూ అంటోంది ఈ మంత్రం. అందుకని పురస్తాత్ అంటే తూర్పు దిక్కునందు జజ్ఞానం ఏర్పడినటువంటిది. మామూలుగా జజ్ఞానం అని అంటే పుట్టినది అని అనుకుంటాం, కానీ పుట్టడం అనేది లేదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అని అంటున్నాం, కానీ సూర్యుడు ఉద్భవిస్తున్నాడు అంటారు లేదు. మనకు కనిపించేట్టుగా తక్కిన అడ్డంకులన్నీ తొలగించుకు రావటమే తప్ప సూర్యుడు నిత్య సత్యం. కాబట్టి ఏర్పడుతున్నాడు. జజ్ఞానం వేనః, ఎలా అత్యంత కమనీయమైనటువంటి ధోరణిలో కనిపిస్తున్నాడు ఆయన. అటువంటి ఆ సూర్యుడే అంటే మనకు సాక్షాత్కరించినటువంటి సూర్య భగవానుడే ఇప్పుడు బ్రహ్మ, పరమాత్మ. బ్రహ్మ అంటే దానికంటే పెద్దది మరొకటి లేదు అని తాత్పర్యార్థం. సర్వముల కంటే చాలా పెద్దదైనటువంటిది అని పరబ్రహ్మం. సురుచ, రుక్ అంటే కాంతి, సురుచ గొప్ప కాంతి విశేషాలు కలిగినటువంటి మూడు లోకాలని కూడా. సీమత, సీమత అంటే చివరి హద్దుల దాకా. సీమ అంటే హద్దు, పొలిమేర అని.
ఆ సీమత చివరి హద్దుల దాకా కూడా వి ఆవహ స్వప్రకాశం చేత వాటిని అంతా కూడా ప్రకాశింపజేస్తున్నాడు. పదార్థాలన్నీ కూడా సూర్యుడు ఉదయించక ముందు మనం అంతా చీకట్లో ఉండి ఏది ఎక్కడ ఉందో గమనించలేం, తడుముకుంటూ ఉండాలి. సూర్యుడు వచ్చేటప్పటికి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాన్నే ఇక్కడ చెప్పారు, స్వప్రకాశం చేత వివృతములుగా, అంటే అందరికీ తెలియవచ్చేట్టుగా అవుతున్నాయి. అట్లా చేసినటువంటి వాడు ఎవరు అంటే ఆదిత్య భగవానుడు. సహా అటువంటి ఆ పరబ్రహ్మమైన ఆదిత్య భగవానుడే అస్య ఈ జగత్తు యొక్క విష్ఠాహ, విస్థాహ అంటే వివిధ స్థానభూతములైనటువంటి, ఉపమాహ, మా అంటే తెలియడం అవటం, అంటే అవకాశాలు అన్నమాట. ఉమ్, ఒకదానికి ఒకదానికి మధ్యలో ఉండేటువంటి ప్రదేశం లాంటిది. వి ఉపమాహ అవకాశాలు కలిగినటువంటి, బుద్ధినీయాహ తూర్పు మొదలైనటువంటి దిక్కులకు, సతహ అంటే తెలియవచ్చేటువంటి మూర్త పదార్థాలు, అంటే ఆకారం కలిగినటువంటివి మూర్త పదార్థాలు. అసతహ అంటే ఆకారం లేకుండా తెలియవచ్చేటువంటివి. మనం సత్తు త్యత్తు అని అనుకున్నాం. అందులో సత్ అంటే ఇంద్రియ గోచరం అయ్యేటువంటివి, త్యత్ అంటే ఆ అమూర్తములు, ఆకారం లేనటువంటివి. పంచభూతాల్లో ఆకాశము వాయువు అనేవి ఒక ఒక రకమైనటువంటివి, అగ్ని జలము భూమి అనేటువంటివి ఒక రకమైనటువంటివి. ఈ మూడిటికి స్వరూపం ఉంది, కనిపిస్తుంది. ఇదిగో అగ్ని మంట అని మనం కంటితో చూస్తున్నాం, అలాగే జలము చూస్తున్నాం, అలాగే భూమిని చూస్తున్నాం. వాయువు మనకు కనబడదు, దాన్ని ఊహిస్తాం, ఊహ ద్వారా తెలుసుకుంటాం. తర్వాత దానిపైన ఉండేటువంటి ఆకాశం అనేటువంటిది మరొక రకమైనటువంటిది, అది కూడా అంతే. అది మనకు తెలియవచ్చేదే గాని కనపడేది కాదు, అంటే ఇంద్రియ గోచరము కాదు. ఇంద్రియ గోచరమే, శబ్దం ద్వారా అది ఇంద్రియ గోచరం, కంటికి రూపం దానికి లేదన్నమాట. కాబట్టి సతః అసతశ్చ వీటన్నిటికీ కూడా యోని పుట్టుక స్థానమైనటువంటిది. వివహ ప్రకాశం చేస్తోంది, మనందరికీ కనపడేట్టుగా చేస్తోంది అని. ఏది అలా చేసేది అని అంటే, ప్రస్తుతం ప్రధానంగా ఈ మంత్రంలో చెప్పేటువంటి స్వరూపము ఆదిత్య భగవానుడు అనుకోండి. మనకు ప్రత్యక్షంగా ఆకాశంలో కనిపిస్తున్నటువంటి ఆదిత్య భగవానుడు. ఆ ఆదిత్య భగవానుడు, అతన్ని గురించి అతనిని బ్రహ్మస్వరూపముగా, అంటే పరమాత్మ స్వరూపంగా మీరు తెలుసుకుని ఉపాసన చెయ్యండి అని ఈ మంత్రంలో ప్రధానంగా చెప్పేటువంటి విషయం. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే, సమగ్రమైన అవగాహన కావాలంటే చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం అమెరికానో ఇంగ్లాండో వెళ్ళాలనుకున్నాం అనుకోండి. వెళ్ళాలంటే గవక్కన ఏదో విమానంలో కూర్చున్నట్టు పోతే కాదు కదా. ఆ దేశం యొక్క పరిసరాలు ఏమిటి, ఆ దేశంలో ఉండేటువంటి స్థితిగతులు ఏమిటి, అక్కడ ఏ ప్రాంతము ఎక్కడ ఉంది, మొదలైనటువంటి వివరాలన్నీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోదలుచుకున్నటువంటిది ఏమిటంటే బ్రహ్మతత్వము. బ్రహ్మతత్వమును తెలుసుకోవడం అనేటువంటిది మామూలు ఇంద్రియాలకు సాధ్యం కాదు, మనోబుద్ధి చిత్త అహంకారాలకు సాధ్యం కాదు. అది అది దాన్ని గురించి తెలుసుకోవడానికి శబ్ద ప్రమాణం ఒక్కటే కారణం. శబ్దం అంటే
వేదము మొదలైనవి చెప్పినటువంటి దాని ద్వారా ఒక రకమైనటువంటి ఆకళింపు చేసుకుని ఆ ఆకళింపు చేసుకున్నటువంటి దాని ద్వారా బహుశా ఇది బ్రహ్మతత్వము అని అనుకోవటం. దాన్ని చెప్పడానికి వేదము చాలా చాలా ఆ ప్రయత్నాలు చేసింది. ఎందుకనంటే అది ఒక పట్టాన అవగతం కాదు గనక, ఓ రకంగా తెలిసేటువంటిది కాదు గనక దానికి ముందర శ్రవణ ఉండాలి, తరువాత భావన ఉండాలి, తరువాత ఒక నిశ్చయ జ్ఞానం కలవాలి. నిధిధ్యాసనము అని అంటాం. శ్రవణ మనన నిధిధ్యాసనలు అని అంటూ ఉంటాం కదా. అది ఇందులో ప్రధానంగా మనకు తెలియవచ్చేటువంటి ఆదిత్య స్వరూపం ద్వారా మనం మనస్సులో భావాన్నంతా పండించుకుంటే పరబ్రహ్మతత్వము కొంచెం కొంచెం మనకు అర్థం అవటానికి సాధ్యమవుతుందన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూర్యుడిని చూడండి అని అన్నారు. మొట్టమొదటిగా సూర్య భగవానుడిని చూడండి అన్నారు. సూర్యుడు మనకి లోకంలో కూడా ఒక మాట ఉంది, సూర్యనారాయణ మూర్తి ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు కృత శంఖచక్ర అనేటువంటి ఒక మంచి శ్లోకము. అంటే ఒక ఆదిత్య భగవాను యొక్క స్వరూపాన్ని మనకు దగ్గరకు తీసుకురావటానికి, మన అవగమనానికి, అంటే అనుభూతికి దగ్గరగా తీసుకురావటానికి మంత్రం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడున్నాడు? నారాయణ స్వరూపుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడు అంటే ఆదిత్య బింబము పెద్దగా ఉదయకాలంలో ఎర్రగా చాలా కాంతులను విరజిమ్ముతూ వేడిని ప్రసరింపజేస్తూ సూర్య ఉదయం అని అంటామే, ఆ ఉదయకాలంలో ఉండేటువంటి ఆ మహానుభావుడు ఆయనే మధ్యకాలానికి వచ్చేటప్పటికి, మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి ఆ ఎరుపు రంగు కొంచెం తీసి బంగారు రంగు లాంటి రంగు వస్తుంది. కానీ మంటలు, వేడి, తర్వాత ప్రకాశం, కాంతి ప్రసరింపజేసే శక్తి అవన్నీ ఉంటాయి. మళ్ళీ సాయంకాలం అస్తమించేటప్పుడు పూర్వం ఉదయించేటప్పుడు ఎట్లా ఉందో అట్లాంటి స్వరూపమే మనం చూస్తూ ఉంటాం. ఆదిత్య ఉపాసన అనేటువంటిది పరమాత్మ జ్ఞానాన్ని పొందటానికి చాలా చాలా గొప్ప సాధనం. దాన్ని మించినటువంటి సాధనం ఇంకోటి లేదు. అందుకనే ఆదిత్యుడు ఆదిత్యం ఆ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆదిత్యుడు అన్నప్రదాత, ఆదిత్యుడు సర్వము ఇచ్చేటువంటి వాడు అని చెప్తున్నారు. అటువంటి ఆదిత్యుడు ఆయన ఏం చేస్తున్నట్ట, మొట్టమొదటగా మనకు తెలియరావటం ప్రారంభించాడు. మొట్టమొదట అంటే ఎక్కడ మొట్టమొదట? మొట్టమొదట అంటే అర్థం ఏమిటంటే ప్రాణికోటి ఏర్పడిన తర్వాత ముందు నుంచి ఉన్నాడు ఆయన. ఆ ప్రాణికోటి ముందు నుంచి ఉన్నటువంటి ఆయన ఎప్పుడు ప్రాణికోటి ఏర్పడిందో ఆ ఏర్పడినప్పటి నుంచి ఉన్నాడు. అందుకనే ఆయన్ని ప్రథమం అన్నారు, మొట్టమొదట అన్నాడు. అయితే మనకు పురస్తాత్ దృశ్యమాన, పురస్తాత్ అంటే తూర్పు దిక్కునందు. మనం అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సుమారుగా 6 కొంచెం అటు ఇటుగా సూర్యోదయము జరుగుతూ ఉంటుంది. బింబము ఎక్కడి నుంచో సముద్రంలో నుంచి పైకి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి సముద్రము లేదు, పైకి రావటము లేదు, ఆయన అట్లాగే ఉన్నాడు. మనం కూర్చున్నటువంటి, మనం ఉండేటువంటి భూగోళం యొక్క కదలికల చేత ఆయన పైకి వస్తున్నట్టుగా కనిపిస్తాం. నట్టు తీసేస్తే ఆయన స్థిరంగా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం వస్తుంది. అయితే సూర్య రథం అన్నారు, సూర్య గమనం అన్నారు,
ఆ పొద్దునేమో అక్కడ ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నానికి ఆ నడినెత్తి మీదకి వస్తున్నాడు, సాయంకాలానికి ఇంకో చోటికి వెళుతున్నట్టుగా కనిపిస్తోంది, తెలియవస్తోంది కదా అని అంటే అదంతా మనకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి భ్రాంతి. అది ఎట్లా తెలుస్తూ ఉందన్నమాట. అందుకని ఆయన ఏమన్నారు, పురస్తాత్ తూర్పు దిక్కునందు మనకు మొట్టమొదటిగా అంటే దిన భాగంలో మొట్టమొదటిగా కనిపిస్తున్నాడు. ఎవరైనా బ్రహ్మ బ్రహ్మ అటువంటి బ్రహ్మ పదార్థం అనేటువంటిది ఆయనకి ఇంకొక విశేషం కూడా వేశారు. ఏమిటంటే వేనహ. వేనహ అంటే అత్యంతమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి స్వరూపం కలిగినవాడు. మనం కళ్ళు పెద్దగా చేసి సూర్య భగవాను చూడలేం, కానీ సూర్య మండలాన్ని ఏదో ఒక రకంగా చూస్తూనే ఉన్నాం కదా. ఆ చూసినప్పుడు మనకు అబ్బా ఎంత అందంగా ఉన్నాడు ఈ సూర్యుడు అని అనిపించని వాళ్ళు సాధారణంగా సరిగ్గా చూడలేరు, చూడలేని వాళ్ళు అని అర్థం. సూర్యమండలంలో పరమ ఆకర్షణ ఉంది, పరమ కమనీయత్వం ఉంది, పరమ సౌందర్యం ఉంది. ఎందుకనంటే సృష్టిలో ఉండేటువంటి సౌందర్యం అంతా ఓ పెద్ద రాశిగా తయారు చేస్తే అది సూర్య భగవానుడు అనమాట. అందుకని ఆయన్ని కమనీయమైన స్వరూపము కలిగిన వాడు అంటే ఎంతసేపు చూసినా చూడాలి అనిపించేటువంటి భావన, హృదయ ఆకర్షణ అంటాం మనం. ఆ హృదయ ఆకర్షణ కలిగినటువంటి వాడు సమస్త ప్రాణికోటికి కూడా ఆకర్షణ కలిగించేటువంటి వాడు. అందుకనే కొంతమంది మన సంప్రదాయంలో సూర్యుడిని చూస్తే గాని భోజనం చెయ్యము అనే నియమం పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కప్పుడు ముసురు బట్టి వారం రోజులు 10 రోజులు కూడా సూర్యబింబం కనబడనటువంటి స్థితి ఉంటుంది. ఆ వారమో ఎంతకాలమో అంతకాలము భోజనం చేయకుండా ఉండేవాళ్ళు మనకు మన కాలంలో ఉన్నారు. ఎందుకనంటే మనం భోజనం ఆ ఆదిత్య భగవానుడి యొక్క అనుగ్రహం చేతనే తీసుకుంటున్నాం. ఆదిత్యా జాయతే వృష్టి, వృష్టే అన్నం తతః ప్రజా అని మనకు మహర్షులు చెప్తున్నారు. ఆదిత్యుని వల్లనే వర్షం వస్తోంది, వర్షం వల్లనే పంటలు పండుతున్నాయి, ఆ పంటనే మనకు ఆహారం. కాబట్టి ఆదిత్యుడు అన్నప్రదాత, ఆదిత్యుడు కాంతి ప్రదాత, ఆదిత్యుడు ఉష్ణ ప్రదాత. శరీరంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ప్రమాణానికి సంబంధించిన వేడి లేకపోతే ప్రమాదం. అందుకనే చూడండి, చనిపోయే దశలో కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అంటారు. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అంటే అర్థం ఏమిటంటే ఇంకా ప్రాణం పోతోంది అనే అర్థం. కాళ్ళు చేతులు ఉండవలసినటువంటి వేడిలో ఉంటే ప్రాణం సరిగా ఉన్నట్టు, ప్రాణశక్తి సరిగా ఉన్నట్టు. కాళ్ళు చేతులు ఉరికే ఒక ఒక ప్రత్యేకమైనటువంటి భాగమే కానీ శరీరంలో అంతటా ఆ వేడి ఉంటుంది. కొంచెం ఎక్కువగా తెలిసి వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట అది. అందుకని ఆ ప్రాణశక్తి అనేటువంటిది శరీరంలో ఉన్నంత వరకు ఒక రకమైనటువంటి వేడి, ఒక రకమైనటువంటి ఉష్ణం అనేది మన శరీరంలో ఉంటుంది. దాన్నే ఆపాద పరమస్తక అని మా మంత్రపుష్ప మంత్రాల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. గుండెకాయలో ఉండేటువంటి ఒక అణువు కంటే సూక్ష్మంగా ఉండేటువంటి ఒక ప్రదేశంలో ఉండే ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నియే శరీరంలో కావాల్సినటువంటి వేడినంతా ప్రసరింపజేస్తోంది అని చెప్పారు. అందుకని ఆయన ఏమన్నారు, వేనహ అన్నారు. వేనహ అంటే అత్యంత ఆకర్షణీయమైనటువంటి స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడు వేనహ. బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాత్
విసీమత సురుచో వేన ఆవహ. ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రకాశం చేత అన్నిటినీ కూడా తెలియపరుస్తున్నాడు మనకు. ఇన్ని చక్షురి చక్షురింద్రియం కలిగిన వాళ్ళందరికీ కూడా తెలియవచ్చే చేస్తున్నాడు పదార్థాలన్నింటి. తర్వాత సహా ఆ పరమాత్మ అంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఆదిత్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఆయన ఏం చేస్తున్నట్ట? అస్య ఈ జగత్తు మనకు రెండే కదా, పెద్ద సమస్యలు వచ్చిన ఏర్పడినవి రెండేనండి. ఒకటి జగత్తు, ఇంకోటి పరమాత్మ. మనం దేనిని చూడాలో దాన్ని చూడలేకపోతున్నాం, దేన్ని చూస్తే ప్రయోజనం లేదో దాన్ని చూస్తున్నాం. ఇది ఒక వింత శిక్షణ. మనకు కనిపించేది జగత్తు, దాని మొహం మీదనే రాస్తుంది. జగత్తు అంటే గతిశీలము, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ప్రవాహ నిత్యత అంటారు చూడండి. గోదావరి ఒడ్డున నుంచుంటే ఆ ప్రవాహం గోదావరి, ఇది గోదావరి అంటున్నాం. నీ కంటి చూపు ఎక్కడ పడిందో అక్కడ ఉండేటువంటి జలము ఒక క్షణంలో ఒక అడుక్కి ముందరికి వెళుతుంది, ఇంకా కొంచెం ముందరికి వెళుతుంది. ఆ స్థలాన్ని వెనుక నుంచి వచ్చేటువంటి నీరు ఆక్రమిస్తూ ఉంటుంది. అంటే మనం ఒక ఒక గంట సేపు ఏదో ఏకాగ్రమైనటువంటి దృష్టితో ఒక జలాన్ని, నదీ ప్రవాహంలో ఉండేటువంటి జలాన్ని చూసే అవకాశం లేదు. క్షణం అంతా క్షణమే. కానీ ఆ ప్రవాహం అట్లా సాగుతూ ఉన్నందువల్ల అది నిత్యము అనిపిస్తోంది. దాన్నే ప్రవాహ నిత్యత అంటారు. ప్రవాహము నిజానికి, ప్రవాహం అంటే పోతూ ఉండటం. పోతూ ఉండేటువంటిది నిత్యంగా ఎట్లా ఉంటుంది? అక్కడే కట్టుబడి ఉంటుంది. అంటే చెరువుల్లో వాటిల్లో ఉండేటువంటి నీళ్ళైతే మనం దాన్ని పట్టించుకోవచ్చు, కానీ ఇది అట్లా కాదనమాట. అందుకని ఆయన ఏమిటి చెప్తున్నారు? మంత్రం ఏం చెప్తోందంటే సురుచ వేన ఆవహ సహ. ఆ ఆదిత్య పరమాత్మ ఏం చేస్తున్నాడు? బుద్ధినియా ఉపమా అస్య విష్ఠాః. అస్య ఈ జగత్తు యొక్క విష్ఠాః, విష్ఠాః, వి సమస్తమైనటువంటి వేరువేరైనటువంటి స్థాహ, స్థానములలో. విష్ఠాః అంటే వేరు స్థానములలో. ఉపమాహ అంటే అవకాశాలు. ఉదాహరణకి తూర్పు దిక్కు అన్నాం, ఆ పక్కన ఆగ్నేయము అన్నాం, అటు పక్కన దక్షిణము అన్నాం, నైరుతి అన్నాం, వరుణుడు, పడమర, వాయువు, కుబేరుడు అంటే ఉత్తర దిక్కు, ఈశానుడు అని 8 దిక్కులు విభాగం ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే తూర్పు దిక్కుకి ఆగ్నేయ దిక్కుకి ఎక్కడ ప్రారంభము ఎక్కడ అంతము అనేటువంటిది మనం ఏమన్నా కొలతలు పెట్టి నిర్ణయించగలమా? లేదు. ఇప్పుడు 4 వేళ్ళు ఉన్నాయనుకోండి, 4 వేళ్ళని ఇట్లా దూరంగా పెట్టి ఇది 1 2 3 4 అన్నాం. కానీ ఆ రకంగా దిక్కుల విభాగం అనేటువంటిది ఊరికే మనం భావనాత్మకంగా చేసుకున్నదే కానీ ఒకదానితో ఒకటి అంటి పెట్టుకునే ఉంటాయి. మన చూపు ప్రసరించేదాన్ని బట్టి ఇది తూర్పు దిక్కు, ఇది ఆగ్నేయము అంటాం, కానీ అదంతా కలిసే ఉంటుంది, ఒక్కటిగానే ఉంటుంది. ఆ ఆ రెండిటికి కూడా మన ఇంటికి పక్క వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక గోడ పెట్టినట్టుగా ఏం లేవు. సైన్స్ లో కూడా చెప్తూ ఉంటారు కదా, అక్షాంశములు రేఖాంశములు అనేటువంటివి భూగోళంలో ఎక్కడైనా ఎవరైనా గీశారా? మనం గ్లోబులో మన లెక్కల కోసమని మనం ఏర్పాటు చేసుకున్న గ్లోబులో కనిపిస్తాయి, కానీ విశ్వంలో కనిపించవు. కాబట్టి విష్ఠాహ అనేకమైనటువంటి స్థానంలో అవకాశం ఉన్నట్టుగా మధ్యలో
తూర్పు దిక్కుకి ఆగ్నేయ దిక్కుకి మధ్యలో కొంత భాగం ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాటిని ఏమంటున్నారంటే ఉపమా అంటున్నారు. మధ్యలో ఖాళీగా ఉండేటువంటి దాన్ని. ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అని దేనికి లేవండి. మనం ఊరికే ఆలోచనాత్మకంగా ఇది మొదలు, ఇది మధ్య, ఇది తుది అని అనుకుంటాం. ఉదాహరణకు మన మన శరీరాన్నే, మన పుట్టుక అనే దాన్నే మాతృగర్భంలో నుంచి బయటపడ్డ దగ్గర నుంచి జననము యొక్క కొలత వేసుకుంటూ ఉంటాం. కానీ అది సరైనటువంటి కొలత కాదు. ఈ మాతృగర్భంలో ప్రవేశించిన తరువాత 9 నెలలకు ముందు ఈ నేను పుట్టినటువంటి వ్యక్తి 3 నెలలు తండ్రి గర్భంలో ఉన్నాడు. తండ్రి గర్భంలోకి రాకముందు ఓషధులలో ధాన్యము మొదలైన వాటిల్లో ఉన్నాడు. ఆ ధాన్యము మొదలైన వాటిల్లోకి రాకముందు భూమిలో ఉన్నాడు. ఆ భూమిలోకి రాకముందు జలములో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, పైన ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే అనాదిగా ఉన్నాడు అని. కాకపోతే మనకు వచ్చిన పెద్ద చిక్కర్లా ఏమిటంటే ఏకస్వరూపంగా మనకి సర్వకార సర్వావస్థల్లో కనపడడు. అనేకమైనటువంటి స్వరూపాలతో. దానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. పుట్టినప్పుడు జ్ఞానుడు, పెరిగిన తర్వాత 6 అడుగులు. అదే దాన్నే వికారం అంటారు. ఆచారంభణం వికారో నామధేయం. వికారం అంటే మార్పు. ఈ మార్పు అనేటువంటిది ఉంది గనక 2 ఏళ్లవాడు, 12 ఏళ్లవాడు, 24 ఏళ్లవాడు, 40 ఏళ్లవాడు, 90 ఏళ్లవాడు అని అనుకోవడమే కాదు, వాడు ఒకడే, ఆ వ్యక్తి ఒకడే. ఈ వయస్సుని బట్టి, ఉండేటువంటి స్థానాన్ని బట్టి వాడికి వేరే వేరే పేర్లు మొదలైనవి వ్యవహారాలు వస్తే రావచ్చు. కానీ వాటినన్నింటినీ కూడా కొంచెం పక్కకి తొలగించుకు చూసినట్లయితే ఒక్కటే ఉన్నది. దాన్నే బ్రహ్మం అంటాం. అద్వైతం అంటే ఇదేనండి. దీన్నే కొంచెం సమన్వయం, జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే నేహ నానాస్తి కించన. ఇప్పుడు ఇటువంటి విచారణ చేత మనకు అర్థమైంది ఏమిటనమాట. నేను నేను అనేటువంటి వాడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నేను అని ఎవడైనా చెప్పగలడా? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నేను అని ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రదేశము ఆ ప్రదేశము, ఈ కాలము ఆ కాలము మొదలైనటువంటి అవధులు అనేటువంటి దాన్ని ఎవరైనా నిర్ణయించి చెప్పగలరు? ఉంటే ఉజ్జాయింపుగా అనుకోవటమే. అందుకనే ఆయన భర్తృహరి ధిక్కారాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూతి ఏకమానాయ నమః శాంతాయ తేజసే అని అన్నారన్నమాట. కాబట్టి ఇగో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ భావన అంతా కూడా ఇది ఆలోచన చేస్తున్న కొద్దీ ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆకర్షణ ఏదైతే ఉందో ఆ ఆకర్షణనే వేన అనేటువంటి శబ్దం చేత చెప్తున్నారు. వేన ఆవహ సబుద్ధియా ఉపమా అస్య విష్ఠా. వివిధ స్థానాలు. వివిధ స్థానాలు అని అంటే అనేకమైనటువంటి హద్దులు పెట్టుకుంటాం ఎక్కడికక్కడ మనం. తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక పర్టికులర్ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఓ గీత గీసినట్టుగా ఉండి అది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ అని అన్నాం. ఆ ఏర్పాటు ఇప్పుడు ఏర్పడిందే గాని అనాదిగా లేదు కదా. అలాగే అనంతంగా ఉండేటువంటి అవకాశం కూడా లేదు కదా. ఎప్పటికప్పుడు ఏం మార్పులు వస్తాయో ఎవరు ఊహించలేరు కదా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు అని పాట కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ హద్దులన్నీ కూడా తాత్కాలికంగా మనుష్యులు ఏర్పాటు చేసుకుంటూ సౌకర్యం కోసమో లేకపోతే ఆ అభిమానం కోసమో, ఇది నాది అనేటువంటి భావన కోసమో చేసుకున్నవే కానీ
అఖండత్వము అనేటువంటిది అనుభవానికి వస్తూనే ఉంది కదా. అందుకని విష్ఠాహ అవి ఉపమాహ, అంటే ఉపమాహ అంటే ఇక్కడ మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాలు ఉన్నటువంటివిగా కనిపిస్తున్నాయి, తెలియవస్తున్నాయి. బుద్ధినీయా అవి ప్రాక్ మొదలైనటువంటి దిక్కులుగా. బుద్ధిని అనే శబ్దానికి దిక్కు అనేటువంటి అర్థం వేదంలో వాడబడిందని చెప్తున్నారు. కాబట్టి బుద్ధినీయా అంటే దిక్కులుగా పేర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకనే నేను చాలాసార్లు చెప్పాను, దిక్ప్రదర్శనంగా చెప్పారు అని అంటారు. దిక్ప్రదర్శనంగా అంటే ఏమిటి? ఇగో ఇది తూర్పు దిక్కు అని అంటున్నాం. మన వేలు చివరి భాగము చాలా పరిమితమైనటువంటిది. తూర్పు దిక్కు అనేటువంటిది కొన్ని వేల చదరపు మైళ్ళతో కూడినటువంటిది. అటువంటి దాన్ని మనం వేరు కొనతో చూపిస్తున్నాం అన్నమాట. దిక్ప్రదర్శనము అంటే అది. ఆ రకంగా ఉండేటువంటి బుద్ధినీయా దిక్కులకు సంబంధించినటువంటి దిక్కులకు సంబంధించినటువంటి జ్ఞానము. తర్వాత సతహ, సత్ అంటే ఇక్కడ దృశ్యమానం అయ్యేది అని. దృశ్యమానం అయ్యేది అంటే కంటికి కనిపిస్తూ ఉండేటువంటిది. కంటికి మనం చాలాసార్లు అనుకున్నాం, ఐదు భూతాలు. ఐదు భూతాలలో మూడు స్పష్టంగా మన నేత్రేంద్రియానికి కనిపిస్తున్నాయి. రెండు ఉన్నాయని అనిపిస్తున్నాయి. కాబట్టి సతహ అంటే తెలియవచ్చేది, అసతహ అంటే ఊహ ద్వారా తెలియవచ్చేది. గాలి వేస్తోంది అనేటువంటిది, గాలి అనేటువంటిది మనకు నిప్పులాగా సాక్షాత్తుగా కంటికి గోచరమయ్యేది కాదు. అది కానీ ముందని తెలుస్తోంది. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు తిరక్క ముందు ఉండేటువంటి చెమట పోయటం మొదలైనటువంటి లక్షణాలు లేకుండా ఎవరో వచ్చి ఫ్యాన్ వేస్తే ఆ అటు ఇటు చూసి ఓహో గాలి వస్తోంది అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఆకాశం శబ్దాన్ని బట్టి ఆకాశాన్ని గుర్తిస్తున్నాం. కనుక అటువంటి సతహ అసతశ్చ అంటే సత్తులు స్యత్తులు అంటే అక్షిగోచరం అయ్యేవి కానివి. పంచభూతాల్లో మూడు ఓ ఆ, ఆ కన్నులకు కనపడేవి, ఒక రెండేమో భావనకు తెలిసి వచ్చేవి. వాటన్నిటినీ కూడా సతహ అసతశ్చ వివహ, వాటినన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఎవరు ప్రకాశింపజేసేది? మనకు తెలియకుండా, మనం గమనించినా గమనించకపోయినా ఈ ప్రక్రియ అంతా చేస్తున్నటువంటిది సూర్య భగవాన్. ఆయనే బ్రహ్మం. కాబట్టి ఈ సూర్య భగవానుని దయచేతనే మనము ఇది దిక్కు అనుకుంటున్నాము, ఇది ఈ వస్తువు అనుకుంటున్నాము, ఇది జలం అనుకుంటున్నాము, ఇది గాలి అనుకుంటున్నాము, ఇది భూమి అనుకుంటున్నాము, వాడు మనిషి అనుకుంటున్నాము, వీడు చతుష్పాత్తు అనుకుంటున్నాము, ఇంకొకటి ఎగురుతోంది పక్షి అనుకున్నాము. ఈ జ్ఞానం అంతా మనకు జగత్ సంబంధమైనటువంటి సాధారణ జ్ఞానం అంతా మనకు వ్యవహార దశలో తెలియవచ్చేదానికి మూల కారణం ఎవరయ్యా అంటే ఆదిత్య పరబ్రహ్మము అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. దాన్నే చెప్తోంది. అందుకనే నేను చాలాసార్లు ఒక మాట అంటూ ఉంటాను. ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రము అని సైన్స్ అని ఏదైతే అన్నామో ఆ సైన్సే ఒకప్పుడు ఈ వేద మంత్రాల రూపంలో మనకు ఉన్నది. ఆ దానిని దాంట్లో నుంచి మనము ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ మొదలైనటువంటి అనేకమైన విభాగాలుగా, అలాగే దేహంలో ఉండేటువంటి ధాతువులుగా, దేహంలో కనపడకుండా ఉండేటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాదులుగా, ఇలా ఎన్నింటిని చూచినా కానీ వీటన్నిటికీ మనకు వేదంలో అన్ని వివరణలు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే వేదము రెండు మహా విషయాల్ని తెలియజేసేది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం అన్నీ కూడా వేదంలో ఉన్నటువంటివే. దీని గురించి కొంతమంది ఇట్లా మాట్లాడుతుంటే వేళాకోళంగా అన్ని వేదాల్లోనే ఉన్నాయి అని వెక్కిరిస్తూ ఉంటారు. ఆ వెక్కిరించేటువంటి వాళ్లకు కొంచెం విస్తృతమైనటువంటి ఆలోచన పరిధి లేకపోవటం వల్ల వాళ్ళు ఆ మాటలు అంటూ ఉంటారు. కాకపోతే ఒక మాట మాత్రం ఉంది. ఏమిటంటే సర్వజ్ఞుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే సర్వజ్ఞుడు. తక్కిన వాళ్ళందరూ కూడా అల్పజ్ఞులే. అందులో కొంచెం కొంచెం డిగ్రీ భేదాలు అన్నమాట. దాని చేత 10 విషయాలు తెలిసిన వాడు 9 విషయాలు తెలిసిన వాడిని వెక్కిరిస్తూ ఉంటాడు. 100 విషయాలు తెలిసిన వాడు 10 విషయాలు తెలిసిన వాడిని వెక్కిరిస్తూ ఉంటాడు. ఆ అది తప్పే, ఇది తప్పే. ఎందుకంటే 100 విషయాలు తెలిసినటువంటి వాడు ఒక్కడే పరమాత్మ, సర్వజ్ఞుడు అని. తక్కిన వాళ్ళందరూ కూడా కొంచెం 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 కొంచెంగా ఉన్నవాడు. అందులో వాడికంటే వీడు బెటరు అని అనుకుంటాం కాబట్టి వాళ్ళని మేధావులు అని కొంచెం వ్యవహరించడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ మంత్రంలో మనకు ప్రధానంగా ఏం చెప్తున్నారయ్యా అంటే ఆదిత్య పరమాత్మలో ఉండేటువంటి బ్రహ్మతత్వము నిగూఢంగా ఉండేటువంటి దానిని మన హృదయాలకు బాగా చక్కగా అర్థమయ్యేట్టుగా, అయ్యా మీకు ఏం జ్ఞానం కావాల్సి వచ్చినా ఒకసారి ఆదిత్య భగవానుని చూడండి అయ్యా, అన్నీ అక్కడే వస్తాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాను చూడండి, తూర్పు మొదలైనటువంటి దిక్కులు, ఈ దిక్కుల నిర్ణయం ఎట్లా చేస్తున్నామండి? దేన్ని బట్టి చూసి చేస్తున్నామండి? ఈ తూర్పు దిక్కు, ఇది పడమర, ఇది దక్షిణము, ఇది ఉత్తరము అనేటువంటి దేన్ని బట్టి చేస్తున్నామండి? సూర్య భగవాను గురించే కదండి. సూర్య భగవానుడి ఆధారంగానేగా మనం దిక్కుల్ని గమనించేటువంటిది. తూర్పు ఏ ఏ భాగంలో సూర్యుడు ఉదయిస్తున్నాడో దాన్ని తూర్పు అని అనుకుంటున్నాం. ఎక్కడ అస్తమిస్తున్నాడో దానిని ఆ పడమర దిక్కు అంటున్నాం. కుడి చేతి వైపు ఉండేదాన్ని ఆ దక్షిణం దిక్కు అంటున్నాం. ఎడమ చేతి వైపు ఉండేదాన్ని ఉత్తర దిక్కు అంటున్నాం. ఆ మధ్యలో ఉండేటువంటి వాటికి ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము అనే పేర్లు పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా వ్యవహారం కోసమే కానీ ఈ అన్నిట్లోనూ మనకు అఖండత్వము అనేటువంటిది కనబట్టలే. అఖండత్వం చెప్పానుగా, తూర్పు దిక్కు నుంచి ప్రారంభించి ఆగ్నేయ దిక్కు దాకా ఉండేటువంటిది ఎవడైనా ఒక లెక్క వేసి ఇన్ని వేల మైళ్ళు, ఇన్ని కోట్ల మైళ్ళు అని చెప్పగలిగినటువంటి వాడు ఉంటాడా? లేదు. అయితే మనం భావనాత్మకంగా ఉజ్జాయింపుగా అంటాం, సుమారుగా సుమారుగా. ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఆ గోధుమ పిండి మనం ఆ పూరీలో చపాతీలో చేసుకుందామని ఒక పిండి ముద్ద తయారు చేసాం. చేసి చేతితో ఇట్లా పట్టుకుని బహుశా ఇది 1 కేజీ ఉండొచ్చు అని ఊహ చేస్తున్నాం. కేజీ ఖచ్చితంగా త్రాసులో పెడితే అంత ఉండకపోవచ్చు. అలాగే దేశ దేశపు లెక్కలు కానీ, కాలపు లెక్కలు కానీ, ఇవన్నీ కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు కనుగొని వాటిని మనకు ప్రచారం చేయటం వల్ల మనం చక్కగా వ్యవహరించుకుని ఏ ఇబ్బందులు పడకుండా ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇటువంటి దేశ కాల విభాగాది సర్వలక్షణాలు కూడా మానవుడు దేన్ని బట్టి చేసుకుంటున్నాడు అంటే ఆదిత్య భగవానుడిని బట్టి. ఆ ఆదిత్య భగవానుడు ప్రత్యక్ష పరబ్రహ్మము, మనకు ఇంద్రియ గోచరం అవుతూ ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపము. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మళ్ళీ మనం గమనించాలి. ఆదిత్య పరమాత్మ మాత్రమే పరమాత్మ కాదు, ఆదిత్యుడు మాత్రమే పరమాత్మ కాదు. అయితే పరమాత్మ జ్ఞానం కలగటానికి చాలా ఉన్న సాధనాలన్నింటిలో కంటే చాలా సమర్థమైన సాధనం ఆదిత్య భగవానుడు. కాబట్టి భారతీయ తత్వశాస్త్రంలో అనాదిగా సూర్యోపాసన, ఆదిత్యోపాసన అనేటువంటిది
మనకు తయారైంది. అది కాలక్రమం చేత అన్య సంప్రదాయాల వాళ్ళ యొక్క ఆ దురాక్రమణల చేత ఇది కొంచెం మరుగున పడిపోయి వేరే వేరే సంప్రదాయాలు అనేవి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విషయం గమనించండి. ఈ రోజున ఇవాళ 18వ తారీఖు అనుకోండి. 18వ తారీఖు ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? రాత్రి గడచిన రాత్రి 12 గంటలు అయిన తర్వాత మనం 12 గంటల దాటిన వెంటనే ఒక సెకండ్ నుంచి ప్రారంభమైంది అంటున్నాం. ఏం లెక్కండి? దీనికి ఏమైనా అర్థం ఉందా? మన దేశంలో ఈ ఈ దిన విభాగ కల్పన అనేటువంటిది పాశ్చాత్యుల దగ్గర నుంచి మనకు వచ్చి మనం ఇప్పుడు పట్టు కూర్చుంది. మనం దాన్నే అనుకుంటున్నాం. మనం క్యాలెండర్స్ కూడా ఏం చేస్తున్నాం? జనవరి, ఫిబ్రవరి అని అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇది మన సంప్రదాయం కాదు. మన సంప్రదాయం చైత్ర మాసం. కొన్ని కొన్ని బార్హస్పత్యమానం, పౌరమానం మొదలైనవి ఉన్నాయి. భారతదేశంలోనే కొన్ని చోట్ల సూర్యుని గతిని బట్టి ఆ పంచాంగాలు అవి చేసేటువంటి పద్ధతి ఉంది. అందుకనే కొన్ని పండగలు మొదలైనటువంటివి తేడా తేడా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఏమైంది? ఒక రెండు భయంకరమైన సిద్ధాంతాలు భారతీయతను దాని మీద చాలా తీవ్రమైన దెబ్బలు కొట్టినాయి. మనం వాటిని గమనించడం ఏదో గుడ్డెద్దు చేరబడ్డట్టు పోతున్నాం. రెండు, ఒకటి సెక్యులరిజం అనేటువంటిది ఒకటి, రెండవది గ్లోబలైజేషన్ అనేది ఒకటి. నేను అనుకోవడం ఈ రెండు ఒక అంటురోగాలు, మహా భయంకరమైన అంటురోగాలలాగా భారతీయత అనేటువంటి దాన్ని బాగా దెబ్బతీసినాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా మనం దాన్ని గమనించి కూడా మనం వాటిని చూస్తున్నాం. దాన్ని సరి చేసుకోలేకపోతున్నాం. మన సంప్రదాయాలన్నీ పాడైపోయినాయి. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. విజ్ఞాన వ్యవస్థ నాశనం అయిపోయింది. ఏవో ఒక్కొక్క ఇది చేస్తున్నాం. తర్వాత అంతా షార్ట్, చాలా లఘు దృష్టి. అంటే ఓ జానుడి మిత్రుడు దూరం వరకే ఆలోచించగలుగుతున్నాం. ఆ తర్వాత ఏమిటి అనేది ఆలోచించుకోలేదు. అందుకనే చూడండి, ప్రాజెక్ట్స్ కడుతున్నారు, దానికి కాల పరిమితి ఏర్పడుతారు. మరి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి నదీ ప్రవాహాలు మొదలైన వాటికి ఎక్కడైనా కాల ప్రమాణం చేయబడిన. అందుకనే రామాయణం యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి అని రామాయణంలో అన్నారు వాళ్ళు. అంటే ఈ ఆ పర్వతాలు, నదులు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము కూడా ఈ మహా విజ్ఞానం రామాయణం అనేటువంటిది మా ప్రసరిస్తుంది, ఉంటుంది అని చెప్పారు. వాటికి ఎట్లా అంతం లేదో దీనికి అంతే అంతం లేదు. ఈ భారతీయమైనటువంటి ఈ తాత్విక కాలభావన, దేశభావన అనేటువంటిది పాశ్చాత్య విజ్ఞానం చేత పరమ భ్రష్ట స్థితికి వచ్చేసి ఇప్పుడు మనం రాత్రి 12 గంటల నుంచి దిన ప్రమాణంగా లెక్క వేస్తున్నాం. మనకు ప్రాచీన కాలంలో సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు దిన ప్రమాణం. అది పోయింది ఇప్పుడు. పొద్దున సూర్యోదయం అయ్యేటప్పటికి మనం టైం ఎంత చెప్తున్నాం? 6 గంటలు అయిందంటున్నాం. 6 గంటలు ఎక్కడైంది? సూర్యోదయంతో ప్రారంభించి అక్కడి నుంచి మనం లెక్క వేసుకోవాలి. అలా కాకుండా మా రాత్రి 1 గంట, అదే 12 గంటలు దాటిన తర్వాత నుంచి లెక్క వేసుకోవడం వల్ల 6 గంటలు అయింది, 10 గంటలు అయింది, 12 గంటలు అయింది అని ఈ వ్యవహారం అంతా అప్రాచ్యము. ప్రాచ్య సంబంధం కాదు ఇది, అప్రాచ్యం, పాశ్చాత్యం. కానీ దీన్ని ఎవరు గుర్తించుకోలేదు. దీన్నే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోవటం అనేటువంటిది భావన చేస్తున్నాం మనం. కనుక బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత సురుచో వేన ఆవహ
సబుద్ధ్రియా ఉపమా అస్య విష్టాః సుతశ్చ యోనిమసతశ్చ వివః స్యోనా పృథివీ భవాన్ వృక్షరా నివేశనీ యచ్ఛానశ్చర్మ సప్రభా ఆహా. ఈ మంత్రార్థాన్ని వచ్చే తరగతిలో నేర్చుకుందాం. పూటకు స్వస్తి.